పెళ్ళి అని అన్నప్పుడు ఏమీ మాట్లాడలేదు. తీరా ఏర్పాట్లన్నీ చేశాక ఎవరితోనో లేచిపోయింది దీని తల్లే. అప్పుడది మన పరువు తీసింది. ఇప్పుడు పెళ్లిదాకా వచ్చాక అడ్డమైన ఆంక్షలు పెట్టి మళ్ళీ మన పరువు తీయాలని చూస్తుంది. చారు, మనమేం చేయకుండానే ఆద్య తన గొయ్యి తనే తీసుకుంటుంది. ఆద్య, ఎందుకమ్మా ఈ లోకంలో లేని నా చెల్లిని కూడా మాటలని ఇలా చేస్తున్నావు? సీను నీతో తీసుకెళ్లాలన్న ఆలోచన మానుకోమ్మా. లేదు బాబాయ్, అది నా కండిషన్. దానికి ఓకే అంటేనే ఈ పెళ్ళి. ఆద్య, ఒంటిగా మాట్లాడకు. సరే, నీకిప్పుడేం కావాలి? టీవీలు ఫోన్లు అవే కదా? అలాగే నీకు నచ్చినట్లు నువ్వుందో గాని. జానకి, ఈ ఇంటి పద్ధతులు కట్టుబాట్లు ఎవ్వరి కోసం మారవు, మారనివ్వను. తప్పు చేస్తుంటే పిల్లల్ని మార్చాలి, అంతేగాని ఇంట్లో పద్ధతుల్ని కాదు. చూడు, నాకు అల్లుడైనా కొడుకైనా శ్రీనే. వాడిని ఇంటి నుంచి దూరం చేయడం ఎప్పటికీ జరగని పని. ఈ పెళ్లికి ఒప్పుకున్నది కూడా మీ ఇద్దరూ మా కళ్ళ ముందుంటారనే. అప్పుడు శ్రీనుతో నాకు పెళ్లి వద్దు పెదనాన్న. ఈ ఇంటి పరువు తీసే దరిద్రం మీ అమ్మతోనే పోయింది అనుకున్నానే. అది పోయినా నిన్ను పంపించి మా మీద కక్ష తీర్చుకుంటుంది కదే మీ అమ్మ. అమ్మా ఆద్య, ఈ పెళ్లి వద్దని చెప్పకమ్మా. మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఎంత ఇష్టమో నాకు తెలుసమ్మా. వాడు నిన్ను పువ్వులో పెట్టి చూసుకుంటాడమ్మా. నా మాట వినమ్మా, నా మాట విను. ఇంతమంది చెప్తున్నా నీకు అర్థం కావట్లేదా? ఎందుకే ఇలా మమ్మల్ని అందరినీ బాధ పెడుతున్నావు? పెళ్లి వద్దు అని ఎంత సులభంగా చెప్తున్నావు. నిన్ను నా కూతురు అనుకున్నాను. నా కూతురే అయితే ఇలా మాట్లాడదు. నేను తప్పుగా ఏమీ మాట్లాడడం లేదు పెదనాన్న. అమెరికా వెళ్ళాలని ఎంతమంది కలలు కంటారు. అలాంటిది శ్రీనుని నాతో తీసుకువెళ్ళాలి అంటే అక్కడ శ్రీను గొప్పగా బతుకుతాడు అని మీరు ఆలోచించలేరా? అది మీకు గొప్ప కాదా? ఏంటి గొప్ప? ఏంటి గొప్ప? కన్న వాళ్ళని అయిన వాళ్ళని దూరం చేసుకుని బ్రతకడం అది గొప్ప కాదు. మాతో ఉంటూ మా కళ్ళ ముందే ఉంటే మాకు చాలు, అదే మాకు గొప్పే. నీతో పాటు ఆ దేశానికి వస్తే మేము చచ్చాక మా శవాలు కూడా వాడి కోసం ఐసు డబ్బాలో ఎదురు చూసే కర్మ మాకొద్దే. అత్తయ్య, మీరేం మాట్లాడరేంటి? ఆద్య ఈ పెళ్లి నాకొద్దు అన్నాక ఇక మాట్లాడడానికి ఏముంటుంది? ఆద్య, అమ్మ నిన్ను తీసుకొచ్చింది, నాతో పాటు సమానంగా నిన్ను చూస్తుంది. ఇలా వెళ్ళిపోవడానికి కాదు. ఏముందని ఇక్కడ ఉండాలి? 4 రోజులు ఉండిపోవాలంటే సరే, కానీ
ఆ లగ్జరీ లైఫ్ వదిలిపెట్టి పెళ్లి చేసుకోవాలి, ఇక్కడే ఉండాలి అంటే ఎలా? ఇక్కడ ఇలాగే బ్రతకాలని వాణ్ణి ప్రేమించినప్పుడు నీకు తెలీదమ్మా? ఇలాగే బ్రతకలేను కాబట్టే ఆప్షన్ ఇచ్చాను. శ్రీనుని నాతో పంపిస్తాను అంటే పెళ్లి చేయండి, లేదంటే లేదు. వాణ్ణే కాదమ్మా, నిన్ను కూడా మాకు దూరంగా పంపించలేం. చిన్నప్పుడు నిన్ను మా చేతుల్లోకి తీసుకోలేకపోయినా మా గుండెల్లోకి తీసుకున్నాం. మాకు దూరం కావాలన్న ఆలోచన మానుకోమ్మా. ఇంతమంది చెప్తున్నా నీకెందుకు అర్థం కావడం లేదు? దానికి అర్థం కాదు. అర్థం చేసుకోవడం, అయిన వాళ్ల మధ్య బ్రతకడం దాని రక్తంలోనే లేదు. ఎందుకు దాంతో మాటలు? అదే నేను అంటున్నాను. నా కండిషన్ నేను చెప్పాను. ఇష్టం ఉంటే పంపించండి, లేదంటే వదిలేయండి. అంతేగాని నన్నెందుకు బ్రతిమలాడి ఇబ్బంది పెడుతున్నారు? ఓ, నేను తప్ప శ్రీనుకి వేరే దిక్కు లేదు కదా. చదువుకొని నాలాగా అమెరికా నుంచి వచ్చిన అమ్మాయి దొరకదు కదా. అందుకేనా నేను వద్దు అంటున్నా, బ్రతిమలాడుతున్నాను. శ్రీను నాతో అమెరికా వస్తేనే ఈ పెళ్లి, లేదంటే వద్దు. నువ్వు నన్ను వద్దనుకునేదేంటి? నువ్వే నాకొద్దు. సీనయ్య, మామయ్య, ఇప్పటిదాకా మీరేమనుకుంటారో అన్న భయంతో నేను ఈ మాట చెప్పలేకపోయాను. ఆద్యని బాధ పెట్టకూడదని మీరు చెప్పిన మాటని గౌరవించి తను ఇంతసేపు మాట్లాడుతున్నా భరించాను. ఇప్పుడు నేను చెప్తున్నాను, నాకు ఆద్యని పెళ్లి చేసుకోవాలని లేదు. తను ఇక్కడే ఉంటానన్నా సరే నాకు తనతో పెళ్లి అవసరం లేదు. ఏంటయ్యా నువ్వు కూడా? తనేదో తెలిసి తెలియక మాట్లాడుతుంది. ఒక్కతే 10 మందికి సమాధానం చెప్తుంది వదినా, అదే తెలిసి తెలియకుండా మాట్లాడుతుందని ఎలా అంటున్నావు? అరే సీను, ఆద్య గురించి మాకంటే నీకే బాగా తెలుసు కదరా. అరే మీరిద్దరు దూరంగా వెళ్ళి మాట్లాడుకుంటారా? ఈ గొడవ సర్దుమణిపోతుందిరా. నా మాట అవసరం లేదు నాన్న, అవసరం లేదు. ఏంటి, నువ్వు తప్ప నాకు వేరే అమ్మాయి దొరకదా? తండ్రిలా పెంచిన మామయ్య కోసం, మామయ్య గారి కోసం ఇప్పటిదాకా నువ్వేం మాట్లాడినా నేను భరించాను. నీకోసం మా వాళ్ళని వదులుకొని అమెరికాకి రావాల్సిన కర్మ నాకేం లేదు. నీకోసం వాళ్ళని కాదు, నిన్నే వదులుకుంటున్నాను. నాకు వేరే అమ్మాయి దొరక్క నీ చుట్టూ తిరుగుతున్నా అనుకుంటున్నావా? చూస్తావా? నాకు వేరే అమ్మాయి దొరుకుతుందో లేదో ఇప్పుడే ఇక్కడే చూపిస్తాను, చూస్తావా? నన్ను క్షమించండి మామయ్య. చారు, బాబా వెళ్ళు. చెప్పు బావా. చారు, నువ్వు నన్ను కావాలనుకున్నప్పుడు నేను వద్దన్నాను. ఇప్పుడు నేనే అడుగుతున్నాను, నన్ను పెళ్లి చేసుకుంటావా?
సీనయ్య, రే అరే సీను, అరే నువ్వు తొందరపడకరా, ఒక్కసారి ఆలోచించు. మరి చీ అంటున్నా, ఇంకా తన చుట్టూ తిరగమంటావా? తన్ని బ్రతిమలాడుకోమంటావా, లేక తన కాళ్ళు పట్టుకోమంటావా? విషయం ఇంత దూరం వచ్చాక అది నా కోడలుగా వస్తానన్న నేను ఒప్పుకోను. దానికన్నా చారు 100 రెట్లు నయం. మనం కాదన్నా చివరి నిమిషంలో పెళ్లి ఆగిపోయినా మా బావ మా అత్త అంటూ అది ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉంది. పద్మ, పిల్లలేదో మాట్లాడుతుంటే నువ్వు అలాగే మాట్లాడతావా? మరింకేం మాట్లాడాలదనా? మీరే కావాలి అని తిరిగే చారుని వదిలేసి వద్దు వద్దు అంటున్నా దీన్ని బతిమాలమంటున్నావా? అన్నయ్య, మేం కాదు అనలేదు, మేం తనతో పెళ్లి వద్దు అనలేదు. ఇప్పుడు మొత్తం నువ్వే చూసావు. నువ్వు చెప్పన్నయ్య, చారుని నా కోడలుగా చేసుకోవడానికి నీకు అభ్యంతరం లేదు అంటే నాకు కూడా ఏ అభ్యంతరం లేదు. అనుకున్న సంబంధమే కదా, అభ్యంతరం ఏముంటుంది? ఏరా రఘు? ఆద్య, ఎందుకమ్మా నీ జీవితం నువ్వే నాశనం చేసుకుంటున్నావు? నా మాట వినమ్మా ఆద్య. జానకి, అందరూ ఆద్య కావాలని అంటున్నారు. కావాలా వద్దా అని నిర్ణయించుకోవాల్సింది ఆద్య. మిస్ ఆద్య కిషోర్, చివరిసారిగా అడుగుతున్నాను, నీ నిర్ణయం ఏంటి? ప్రేమించడానికి ఆలోచించలేదు, పెళ్లి చేసుకోవాలంటే ఆలోచించాల్సి వస్తుంది. కానీ ఈ విషయం మామయ్యకి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నాకు ఈ పెళ్లి వద్దు. అలాగే జానకి, పెళ్లి వద్దు అంటే మనల్ని వద్దు అన్నట్టే. ఇంకా మాట్లాడి మర్యాద పోగొట్టుకోవద్దు. చారు, ఈరోజే ఇప్పుడే శ్రీనితో నీ పెళ్లికి నిశ్చితార్థం పెట్టిస్తాను. మీ అమ్మా నాన్నకి కబురు పంపించు, వెంటనే రమ్మని చెప్పు. ఇక్కడే ఇప్పుడే నిశ్చితార్థం జరిపిస్తాను. అలాగే పెద్దన్ గారు. ఆద్య, ఆద్య, నా ప్రేమ కోసం నా ఇంట్లో వాళ్ళని బాధ పెట్టలేను. ఈ ఇంటి పరువుని 10 మందిలో
నవ్వుల పాలు చేయలేను. అందుకే ఆద్యని పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు. నాకు చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం. అమ్మా నమస్కారం. అన్నగారు నమస్కారం. ఇంకా చూస్తావేంటి? అన్నగారు ఆశీర్వాదం తీసుకో. పర్లేదమ్మా. ఆ అమ్మాయి ఫోన్ చేసి విషయం చెప్పి త్వరగా రమ్మని చెప్పింది. మీరు రమ్మన్నారనగానే ఎక్కడ పనులు అక్కడ వదిలేసి వచ్చేసా. పెళ్లి విషయం మాట్లాడాలని రమ్మన్నాను. ఏదో మా తలరాత బాగోలేక అప్పుడు మీ సంబంధం దూరం చేసుకున్నాం. కానీ చారు మాత్రం ఎన్ని సంబంధాలు చూసినా వద్దు, నేను చేసుకుంటే సీను బావునే చేసుకుంటాను, లేదంటే పెళ్ళే వద్దని పట్టుపట్టు కూర్చుంది బావుగారు. అన్నగారు ఈ మధ్య రాజమండ్రిలో ఓ మంచి సంబంధం వచ్చింది. నేను చేసుకోనని వాళ్ళ మొహానే చెప్పేసింది మా చారు. చారు, నీ వాళ్ళేంటి అసలు విషయం తప్ప అన్నీ మాట్లాడుతున్నారు. వదినా, నువ్వే వాళ్ళ మాటలకి ఆనకట్ట వెయ్యాలి. వెళ్ళు. తప్పదా? వదిన గారు, సరే అన్నయ్య గారు, జరిగిపోయిన వాటి గురించి ఇప్పుడు ఎందుకు? సీను చారుని పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు. నీకు అభ్యంతరం లేకపోతే పెళ్లి జరిపిద్దామని అన్నయ్య మిమ్మల్ని పిలిపించాడు. అయ్యయ్యో, ఎంత మాట! మా చారు ఈ ఇంటి కోడలు అవుతుందంటే మాకు అభ్యంతరం ఏంటి? అన్నయ్య, పెళ్లి చేసుకోవడానికి సీను సిద్ధంగా ఉన్నాడు. చారు వాళ్ళ అమ్మా నాన్నలు పెళ్లికి అభ్యంతరం లేదు అంటున్నారు. ఇక నీ చేతులతో ఆ ముహూర్తం ఏదో. దేవవినతాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక కుటుంబినీం సరసిదాం వందే ముకుంద ప్రియాం. అక్షంతలు తీసుకోండి. తీసుకోండి. తీసుకోండి.